ఆయన ఒక పొలిటికల్ సెన్సేషన్. అసలు మీరు మావిగన్ మీద పోరాడాలా లేకపోతే దీని మీద సంబరాలు చేసుకోవాలా? ఆయన ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడిన దాని గురించి అసలు మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం నా ఫీలింగ్. కేసీఆర్ తోటి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భేటీ అయినా ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి నీచ రాజకీయాలు చేయవలసిన అవసరం ఆయనకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. నెక్స్ట్ పార్టీని లోకేష్ ఏ స్థాయిలో లీడ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. నాయకుడికి ఏంటంటే ఆ పరిధి పెరగాలి. ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి రావటం అనేది కొంచెం డిమోషన్ లాగా అనిపించలేదు సార్ మీకు? ఎంపీ పదవి పెద్దది, ఎమ్మెల్యే పదవి చిన్నది అని భావించటం చాలా తప్పు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ శుద్ధులు చెప్పని వీళ్ళు మీ ఒక్కళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని చెప్తారు? నేను రాజ్యాంగం గురించి మాట్లాడాను తప్ప. మీ ఒంటి నిండా దెబ్బలు, కాళ్ళు కూడా ఎర్రగా కమిలిపోయినాయి. లాఠీతో రబ్బర్ బెల్ట్తో తీవ్రంగా ఆల్మోస్ట్ 5 రౌండ్లు, ఒక్కో రౌండ్ 25 నుంచి 30 సార్లు. ఎంత కఠినమైన శిక్షలు పడాలి? స్వరచాపను పట్టడానికి ఈ పిత్తపరిగిల్ని ఎరవేస్తున్నారు అనుకోవచ్చు. చెస్లో కూడా సైనికులను చంపుకుంటానే చివరికి వెళ్తారు కదా. మరి వాళ్ళకి రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారా? చేయట్లేదు కదా, మరి మావెందుకు క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి నేను ఒక వీడియో చూశాను. నీవు మతము మారినా నీవు రిజర్వేషన్కు అనర్హుడు అని రాజ్యాంగం చెప్పింది. కానీ రాజ్యాంగాన్ని కూడా తప్పుపడుతున్నారు కదా సార్. సుప్రీంకోర్టు తీర్పును తప్పట్టి వాడికి వీడికి అవార్డులు ఎందుకు వచ్చినాయో మరి మనకు తెలియదు. ఈ 4 కుమారుల్లోనే ఒక కుమార్తో మీరు కలిసే చదువుకున్నారట. నేను వచ్చాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం దేనికి? గుంటూరు నేను లేతే మనిషి కాదన్నట్టు. ఓన్లీ ఆ ఆకివీడులో జరిగిన ఆ సంఘటనని మాత్రమే హైలైట్ చేస్తున్నారు కదా. రాష్ట్రంలో 4 కోట్ల మంది సంతోషిస్తున్నారు. రాజుగారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉత్తి పుణ్యానికి పెట్టేసి సాక్షిలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ మీరు చూసి వెళ్ళటం ఎక్కడో ఈయన ట్రాప్ లో పడ్డాడు అని అనిపించడం లేదా? కొత్త భయం క్రియేట్ అవ్వడానికి నేను కారణం అవుతాను. కొత్త భయం కాదు, ఉన్న భయం కూడా పోగొట్టాలి. I don't care.